రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్షిప్ కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు అని నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2వ విడత ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు అందజేయగా ఇండ్లకు మార్కింగ్ వేగవంతంగా ఇవ్వడం జరిగిందన్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా సహకరిస్తామన్నారు. ఇండ్ల నిర్మాణాలు అధికారులు లబ్ధిదారునికి అండగా ఉంటూ వెన్నంట ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిర్మాణాల్లో వచ్చే సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇల్లు త్వరితగతిన నిర్మించేందుకు వివిధ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ కున్నీసా, మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సదాశివుడు, కాంగ్రెస్ నాయకులు ఆగంగోడ్, లంబాడి బాద్యా పాల్గొన్నారు.